జనం న్యూస్ ప్రజల స్వరము. దీపావళి బాణసంచ కాల్చేటప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఒంగోలు అంజయ్య రోడ్డులోని ఉషా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ వై సునీల్ కిషోర్ పేర్కొన్నారు. హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ సునీల్ కిషోర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. బాణసంచ కాల్చే సమయంలో చర్మం కాలే ముప్పు ఎక్కువగా ఉంటుందని అన్నారు. కాళ్ళు, చేతులు, వీపు ప్రాంతంలోని చర్మం గాయపడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. ఆరు బయట ప్రాంతాలలోనే టపాసులు కాల్చడం మంచిదని సూచించారు. టపాసులను దూరంగా ఉండి వెలిగించాలన్నారు. టపాసులు వెలిగించేటప్పుడు కళ్ళజోడు పెట్టుకోవడం మంచిదన్నారు. చిన్నపిల్లల్ని ఎత్తుకొని టపాసులు కాల్చవద్దన్నారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే దగ్గరలోని ప్లాస్టిక్ సర్జన్ను సంప్రదించాలన్నారు. తమ హాస్పిటల్లో కాలిన గాయాలకు ప్రత్యేక చికిత్స ఉందన్నారు. అత్యవసర వైద్య చికిత్స అవసరమైతే హాస్పిటల్ మేనేజర్ కొండరాజు వెంకట సాయి కృష్ణ ఫోన్ నెంబర్ 6303653004 ను సంప్రదించాలన్నారు. జనం న్యూస్ ప్రేక్షకులకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నేను మీ డాక్టర్ సునీల్ కిషోర్, ప్లాస్టిక్ సర్జన్, ఉషా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు. సో రేపు మనం దీపావళి జరుపుకుంటున్నాము. సో దీపావళి జరుపుకున్నప్పుడు టపాసులు అనేవి చాలా ముఖ్యమైనవి అనమాట. సో టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల చేతులకి, కాళ్ళకి లేదంటే ముఖానికి గాయాలయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నమాట. సో కొన్ని ప్రికాషన్స్ మీకు చెప్తాను. సో టపాసులు కాల్చేటప్పుడు ఇంటి లోపల కానీ లేదంటే టెర్రస్ పైన కానీ టపాసులు కాల్చొద్దు. ఇంటికి కొద్దిగా దూరంలో ఏదైనా ఖాళీ స్థలంలో టపాసులు కాల్చండి. తప్పకుండా కాటన్ దుస్తులు మాత్రమే వేసుకోండి. ఎందుకంటే సిల్క్ దుస్తులు వేసుకుంటే ఏంటంటే సిల్క్ అనేది వెంటనే ఫైర్ని క్యాచ్ చేస్తుంది, ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. సో చిన్నపిల్లలతో టపాసులు కాల్చేటప్పుడు తప్పకుండా తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ పర్యవేక్షణ చేయాలి. తర్వాత టపాసులు బాంబులు అవి కాల్చేటప్పుడు ఏంటంటే కొంచెం దూరంగా పెట్టేసి ఒక పొడవాటి పొలతో కానీ సాంబ్రాణి కడ్డీతో కానీ దాన్ని వెలిగించండి. సో అది వెలిగిందా లేదా అని చెప్పి వెళ్ళి మనం ముఖం పెట్టి చూస్తే ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే అనుకోకుండా పేలటం వల్ల ముఖానికి తీవ్ర గాయం అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత కొన్ని పాము బిళ్ళలు అట్లాంటివి ఏంటంటే ఎక్కువ పొగ వస్తాయి. ఆ పొగ రావటం వల్ల ఏంటంటే కొంతమంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కొద్దిగా ఆయాసం ప్రాబ్లం అట్లా ఉన్నప్పుడు ఏంటంటే అవి ఎక్కువ అవుతాయి అన్నమాట. కాబట్టి అవి కూడా వీలున్నంత దూరంగా, ఇంటికి కొంచెం దూరంగా పెట్టుకొని కాల్చుకోవాలి. ఎక్కువ శబ్దాలు వచ్చేవి చేయటం వల్ల ఏమవుతుంటే కొన్నిసార్లు కళ్ళకు కానీ లేదంటే చెవులకు కానీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే స్టాండర్డ్, అంటే టపాసులు కొనేటప్పుడు మంచి కంపెనీ, ఒక స్టాండర్డ్ కంపెనీ చూసుకొని కొనుక్కోండి. లోకల్గా కొనటం వల్ల కానీ అంటే స్టాండర్డ్ తక్కువ కొనటం వల్ల కానీ అవి కొన్నిసార్లు ఏంటంటే చుచ్చుబుడ్లు సొరసరాలు అవే పేలుతాయి అన్నమాట. అట్లాంటివి కాబట్టి మంచి స్టాండర్డ్ కంపెనీ, ₹1 ఎక్కువ పెట్టైనా సేఫ్గా ఉండే మటుకు కొనుక్కోండి అనమాట. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ గాయమైంది, అనుకోకుండా గాయమైంది, ఏం చేయాలి ప్రస్తుతానికి? లేదంటే చేతికి గాయమైంది, చేతికి గాయం అయితే ఏం చేయాలంటే ఫస్ట్ ఏదైతే క్లాత్ ఉందో, షర్ట్ ఉందో లేకపోతే ఏదైనా డ్రెస్ ఉందో దాన్ని వెంటనే తీసేసేయండి. తీసేసి రన్నింగ్ వాటర్ ఉంటుంది, ట్యాప్ ఉంటుంది కదా, ట్యాప్ వాటర్ కింద ఇట్లా పెట్టాలి. చల్లనీళ్ళు కానీ పోయొద్దు. ట్యాప్ వాటర్ అంటే
మామూలుగా కొద్దిగా లూక్ వామ్ ఉంటుంది, లేదంటే కొద్దిగా మామూలు మీడియంగా ఉంటుంది అవి. ఆ ట్యాప్ వాటర్ నీళ్ళు పోయటం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు ఏంటంటే దానికి వచ్చినటువంటి హీట్ అంతా కూడా పోతుంది అనమాట. గాయం యొక్క ఇంటెన్సిటీ తగ్గుతుంది. కాబట్టి ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ ట్యాప్ కింద పెట్టేసేయండి, జస్ట్ ట్యాప్ కింద. ఆ వాటర్తో చాలా వరకు హీట్ లాగేస్తుంది. రెండోది కామన్గా చాలామంది చేసే తప్పు ఏంటంటే ఈ గాయాలు అవ్వగానే వెంటనే దానికి పెద్దవాళ్ళు తెలియక చేస్తున్నది ఏంటంటే పేస్ట్ రాస్తారు, లేదంటే ఇంకు, లేదంటే పసుపు, ఇంట్లో ఉన్న పసుపు చేస్తారు, పసుపు చల్లుతారు. సో పసుపు అనేది ఒకప్పుడు మంచిది యాంటీబయాటిక్, కానీ ఇప్పుడు ఏంటంటే అన్నీ కూడా కల్తీ వస్తుంది. అది పసుపు అర్థం కాదు, రంగు అర్థం కాదు. కాబట్టి వీళ్ళని వరకు దాన్ని అవాయిడ్ చేయండి. రెండోది పేస్ట్ రాయటం వల్ల ఏమవుతుందంటే ఆ గాయం శుభ్రం చేసేటప్పుడు ఆ పేస్ట్ పోదు, అంతా నురుగు నురుగు వస్తుంది. దానివల్ల గాయం వెంటనే శుభ్రం అవ్వదు, అది లోపల దాకా వెళ్ళిపోతుంది. సూపర్ఫిషియల్గా పైనే కాలింది, లోపల డీప్ బర్న్స్ దాకా అయిపోతుంది అనమాట పేస్ట్ పెట్టడం వల్ల. మూడోది ఇంకు. ఇంకు వల్ల ఏంటంటే అసలు ఎంత కాలిందనే కనపడదు, మొత్తం ఇంకు ఉంటుంది అనమాట. అసలు లోపల ఎంత కాలింది, ఎంత పర్సెంట్ ఉంది అన్నది కూడా కనపడదు. ఇవన్నీ కామన్గా చేసేవి, ఇవి చేయొద్దు, ఈ తప్పులు చేయొద్దు. మీరు ఇంట్లో ఖచ్చితంగా ఒక ఎమర్జెన్సీకి ఇట్లాంటి ఆయింట్మెంట్ ఇప్పుడు మన ఇంట్లో ఉప్పు, పప్పు, బెల్లం అయినా ఉంటాయి కదా, ఇది కూడా ఉంచుకో. గాయాలు అయినప్పుడు కానీ, ఎప్పుడన్నా స్టవ్ దగ్గర కానీ, ఎప్పుడన్నా చిన్న చిన్న గాయాల ప్రమాదం అయినప్పుడు కానీ ఇట్లాంటి ఆయింట్మెంట్ ఒకటి ఉంచుకుంటే ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఇది సిల్వర్ సల్ఫాడైజిన్ అనే ఆయింట్మెంట్ అనమాట. సిల్వర్ సల్ఫాడైజిన్ అంటే బర్న్స్కి బాగా పనిచేసే ఆయింట్మెంట్. సో ఇట్లాంటి ఒకటి ఖచ్చితంగా కాలిన గాయాలకి ఇంట్లో ఖచ్చితంగా ఎమర్జెన్సీకి వండుకోవాలి అనమాట. సరే, ఇప్పుడు మీరు ఇంట్లో మేనేజ్ చేసుకున్నారు, వెంటనే ఆ గాయము నీట్గా మచ్చ లేకుండా తొందరగా మానాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ప్లాస్టిక్ సర్జరీ హాస్పిటల్ ఏంటంటే, ప్లాస్టిక్ సర్జరీ ఏంటంటే ఈ బర్న్స్కి ఫస్ట్ తగిలినప్పటి నుంచి లాస్ట్ ఫైనల్గా ఎంతవరకు చేయాలో అంతవరకు చేయగలరు అనమాట ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్స్. ఇది ఒక స్పెషాలిటీ అనమాట. సో మీ దగ్గరలో ఉన్నటువంటి నిర్లక్ష్యం చేయకుండా, మీకు ఎక్కువ కాలింది అనిపించింది, లేదంటే ఇదంతా కాలింది, లేదంటే చిన్నపిల్లలకి కాలింది, లేదంటే పెద్దవాళ్ళకి, లేదంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఈ కాలినవి ఎంత కాలితే ఏంటంటే వెంటనే మీరు దగ్గరలో ఉన్న ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి రండి. సో మేమేం చేస్తామంటే వెంటనే ఆ కాలిన దాన్ని శుభ్రం చేసేసి, ఏదైనా బొబ్బలు కడితే ఆ బొబ్బలంతా శుభ్రం చేసేసి దానికి తగ్గ మందు రాసేసి డ్రెస్సింగ్ చేస్తాం అనమాట. లేదు కొంతమందికి అవసరమైతే ఇట్లాంటి కొల్లాజన్ షీట్స్ అని ఉంటాయి, సూపర్ఫిషియల్గా కాలితే ఇది కూడా ఏంటంటే పెయిన్ తగ్గిస్తుంది, గాయం కూడా తొందరగా మానే అవకాశం, మచ్చ తక్కువ పడి తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. చాలామందికి అవగాహన లేకంటే ఇంటి దగ్గరే కట్లు కట్టించుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చేయి కాలింది, చుచ్చుబుట్టి కాలింది, చేతిలో పేలింది, అట్లాగే డ్రెస్సింగ్ చేసుకుంటూ ఉంటారు. సో కొంతకాలానికి ఏమవుతుందంటే ఏళ్ళన్నీ కూడా ఇట్లా వంగిపోతాయి, ఇట్లా వస్తాయి అన్నమాట. దీన్ని కరెక్ట్ చేయటం చాలా కష్టం. ముందుగానే వస్తే మామూలుగా మీ ఏళ్ళన్నీ స్ట్రైట్గా వచ్చి మీ ఏళ్ళన్నీ ఫంక్షన్ విధంగా చేసే విధంగా పని చేసుకునే విధంగా చేయొచ్చు. ఇంతదాకా వెళ్ళిపోతారు. ఇంతదాకా ఎందుకు వెళ్ళిపోతారంటే దీనికి వైద్యం లేదు, దీనికి కట్లు కట్టుకోవటమే, దీనికి ఎవరు చేస్తారో తెలియదు, ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి గాయాల దాకా అవసరమైతే మీ గాయాలకి ప్లాస్టిక్ సర్జరీ చేసి, అంటే కొత్త చర్మం కానీ కొత్త కంట కానీ వేసి, అంతకుముందు మీ చెయ్యి కానీ మీ కాలు కానీ ఎట్లా ఉందో ఆ విధంగా తయారు చేయొచ్చు అనమాట ప్లాస్టిక్ సర్జరీలో. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం అవగాహన కోసం చెప్తున్నాము. సో టపాసులు కొంచెం జాగ్రత్తగా కాల్చుకోండి, కాటన్ గుడ్డలు వేసుకోండి, ఇంటికి కొంచెం దూరంగా కాల్చుకోండి, చిన్నపిల్లలు కాల్చేటప్పుడు కొంచెం పర్యవేక్షించండి. సో అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో పొరపాటున మీకు ఏమన్నా గాయాలు అయితే మేము ఎప్పుడు ఎల్లవెల్ల అందుబాటులో ఉంటాము. మా హాస్పిటల్ ఇక్కడ అంజయ్ రోడ్లో ఉంటుంది, ఎల్లవెల్ల అందుబాటులో ఉంటాము. మీరు ఏ టైమైనా వచ్చి వైద్యం చేయించుకోండి. సో కాంప్లికేషన్స్, ఈ కాలటం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయండి, గాయాలు తొందరగా తగ్గించుకోండి. చిన్నపిల్లలు కాల్చేటప్పుడు మటుకు జాగ్రత్తగా పర్యవేక్షించండి. సో ఈ జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దీపావళి శుభాకాంక్షలు.